సిబ్బందిపై దాష్టీకం. ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టింది డీఎస్పీ. కిరణ్ పరిస్థితి విషమం. జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటుంది తెలుగుదేశం పార్టీ వర్గీయుల గృహాలపైన దాడులు, పలువురికి గాయాలు. వీళ్ళకి నిజంగా మనుషులో పశువులో నాకైతే అర్థం కావట్లేదు. జర్నలిజాన్ని శాంతం చంపేసి రాజకీయ పార్టీలకి పాలెగాళ్లలాగా తయారయ్యారనమాట. పరమ నీచంగా తయారయ్యారు. ఓ పోలీస్ అధికారులు చేసిన దాన్ని సమర్థించాలి. అక్కడైనా డీజీపీ గారు వీళ్ళనేమో రెచ్చగొట్టి చివరికి ఏం కాలేదని వాళ్ళ మీద పడతారు. ఇక్కడ వచ్చేటప్పటికి నిన్న పెద్దారెడ్డి ఇంటి మీదనా పడి అక్కడ వాళ్ళది ఆ సీసీ కెమెరాలు పగలగొట్టి తీసుకుపోయారు. ఇటు ఈయన దాని మీదన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పట్టుకుపోతున్నారు అంటే ఎందుకు పట్టుకుపోతున్నారు? వీళ్ళు తర్వాత ప్రైవేట్ కేసులు వేసి ఏడిపించారు. నిజంగా ఏం చేయాలి ఈ టైంలో? ఇద్దరు కొట్టుకుంటారని వదిలిపెట్టాలా? మొన్న ఏం జరిగింది? పెద్దారెడ్డి వాళ్ళ మీద దాడి, పెద్దారెడ్డి వాళ్ళు వీళ్ళ మీద దాడి. అదే కదా జరిగింది ఇద్దరి మధ్యన. ఆ దాడుల్ని కంట్రోల్ చేయడానికి ఇద్దరు నాయకుల్ని తీసుకెళ్తుంటేనంట దాంట్లో ఏం చేస్తారు? హారతలు ఇచ్చి తీసుకెళ్తారు అవతలకి జనాలందరిని పట్టుకెళ్తే. అందులో లేకపోతే కొట్టేటప్పుడు నువ్వు ఎస్సీనా నాయనా, నువ్వు బీసీనా నాయనా, నువ్వు ఓసీనా నాయనా అని అడుగు కొడతారా? ఆ నాయకులు వెనకాల అడ్డుపడేటటువంటి వాళ్ళు ఎవరినైనా సరే 4 బాది పట్టుకుపోతారు. అది తప్పట. ఏం చేయాలి అసలు? పోలీసులు చేతులు కట్టుకుని ఉంచున్నారు అనుకోండి, చేతులు కట్టుకుని ఉంచున్నారు. అయ్యా సార్ మీరు రండి అంటే అడుగుతున్నారు సార్, బతిల్లాడుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం? అసలు ఈ వార్తలే దౌర్భాగ్యం అయిపోయినాయి. రాయడం జర్నలిస్టులకు మర్చిపోయారు, లేకపోతే కనుక మీడియా యాజమాన్యాలే చచ్చిపోయింది. చివరికి ఒక కంట్రోల్, తాడిపత్రి మొన్నటి గొడవలతో పోల్చుకుంటే ఇక ఏం జరిగిపోతుందని భయమేసి కంట్రోల్ చేశారు డీఎస్పీ చైతన్య. ఆయన్ని ఇప్పుడు బద్నాం చేయడం ఏంటి అంటే ఇక ఇలాగ తయారైపోయింది. వార్తల్లాగా కాకుండా పార్టీల కార్యకర్తల మాటల్లాగా రాసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే పోలింగ్లో రికార్డు బద్దలు, పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగు కలిపితే 81.86%. ఉమ్మడి విభజిత